ఎయిడ్స్ వ్యాధి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి పట్టణంలోని వివిధ కాలనీల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల జరిగే పరిణామాలను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 1166 ఎయిడ్స్ కేసులను గుర్తించామని డిఎంహెచ్ఓ వాణిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఏంటంటే మనము చాప కింద నీరులాగా మనకు ఎయిడ్స్ అనేది విస్తరిస్తుంది అనేది ఒకటి నిజము. సో దానికి గాను ఈ సంవత్సరం మనకి రిస్క్ గ్రూపే కాకుండా మనకు జనరల్ పాపులేషన్ కూడా అందరూ స్క్రీన్ చేయించుకోవాలి అనేసి మనకు ఒక ఆదేశం అందింది. ఎందువల్ల అంటే తెలుసు తెలియకో సిరెంజెస్ కానీ నీడిల్ ప్రిక్స్ కానీ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ అన్స్క్రీన్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయినా కానీ యాక్సిడెంటల్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ రొటీన్ అన్ని టెస్టులు చేయించుకున్న మాదిరిగానే మనము ఈ హెచ్ఐవికి కూడా జనరల్ పాపులేషన్ అందరూ కూడా ఒకసారి స్క్రీన్ చేయించుకుంటే మంచిది అనేసి మనకు ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం ఉంది. సో ఇప్పటి వరకు మన జిల్లా లోపల 1166 కేసులు మనకు ఏఆర్టీ మీద ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ సంవత్సరానికి గాను అంటే 2025 నుంచి 26 వరకు గాను మనకు కొత్తగా 57 కేసులు డిటెక్ట్ అయినాయి. అవి అన్నీ కూడా మనము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏంటంటే మన సమాజంలో పిల్లలు, యూత్, తర్వాత రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు. సో పిల్లలు కూడా అందరూ అంటే దీని గురించి అవగాహన కల్పించాలి. వాళ్ళందరికీ కూడా మన ఐసీటీసీ సెంటర్స్, మనకి ఎయిడ్స్ నివారణకు పనిచేసే టీమ్స్ అన్నీ కూడా యువతను ఎక్కువగా టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఈ